వెల్కమ్ టు రాజనీతి. ముంబై నటి మోడల్ కాదంబరి జత్వాని కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ సిఐడి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కాదంబరి జత్వాని దీని మీద మీడియాకి తన వెర్షన్ పంపించారు. సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ మీద చాలా ఘాటుగా స్పందించారు. ఆవిడ రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తనది గుజరాత్ రాష్ట్రం, తాను ఒక మెడికల్ స్టూడెంట్ని. తను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కూడా తీసుకున్నాను. మోడలింగ్లో అవకాశాల కోసం ముంబైకి వచ్చాను. ముంబైకి వచ్చిన సందర్భంలో ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను పరిచయం అయ్యాడని ఆవిడ అందులో మెన్షన్ చేశారు. ఆ తర్వాత కొన్ని బలమైన శక్తుల ప్రోద్బలంతో తన మీద, తన కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టారు. 2024 ఫిబ్రవరిలో ఒక పథకం ప్రకారం తన కుటుంబ సభ్యుల్ని ముంబై నుంచి కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు, కేసులు పెట్టారు. వన్ సైడ్ వెర్షన్తో కేసులు పెట్టారని ఆవిడ వివరించారు. ఈ కేసులో కేవలం కుక్కల విద్యాసాగర్ వాదనలకే ప్రాధాన్యత ఇచ్చారు. తాను ఇచ్చిన ఆధారాలు కానీ వాంగ్మూలాలు కానీ సిఐడి అధికారులు పూర్తిగా విస్మరించారని ఆవిడ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నేరం మోపారని ఫిర్యాదుదారుడు చెప్పినట్టు, అలాగే సిఐడి ఛార్జ్షీట్లో మెన్షన్ చేసినట్టుగా తన ఖాతాలో 1,32,00,000 జమ కాలేదు, కేవలం 4.5 లక్షలు మాత్రమే జమ అయ్యాయని తెలిపారు. అది కూడా తను చేసిన పనికి లభించిన ప్రతిఫలం మాత్రమే స్పష్టం చేశారు. ఆ తర్వాత కాలంలో ఇదే కుక్కల విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకునే ప్రతిపాదన ఒకటి పెట్టారు. అయితే విద్యాసాగర్కు ఉన్న క్రిమినల్ నేపథ్యం తెలిసి అతడితో పెళ్లి ప్రతిపాదన తాను తిరస్కరించినట్టుగా కాదంబరి జత్వాని చెప్పారు. ఈ కక్షతోనే తనను, తన కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేశారు. 40 రోజుల పాటు జైలుకు పంపారని వాపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని చెప్పడం మీద ఆవిడ హర్షం వ్యక్తం చేశారు. తాను పూర్తిగా అమాయకురాలనని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలిస్తే ఒకే సంఘటన చుట్టూ 2 వేరు కేసులు నడుస్తున్నాయి. ఒక కేసులో కాదంబరి జత్వాని నిందితురాలుగా ఉంటే, ఇంకో కేసులో ఆమె బాధితురాలుగా ఉంది. ఆమె నిందితురాలుగా ఉన్న కేసులో విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఆమె బాధితురాలుగా ఉన్న కేసులో ఐపీఎస్ అధికారులు బుక్ అయ్యారు. కాదంబరి జత్వానిని, ఆవిడ కుటుంబాన్ని వీళ్ళు ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి నిర్బంధించడం, కొద్ది రోజుల నిర్బంధం తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత వాళ్ళు రిమాండ్లో 40 రోజులు జైల్లో ఉండటం జరిగింది. 2024 మేలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్లో జత్వాని ఫిర్యాదు మేరకు ఆ పోలీస్ అధికారుల మీద కేసులు నమోదైన వాళ్ళని సస్పెండ్ చేశారు. అసలు ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనం ఈ కాదంబరి జత్వాని 2009లో మిస్ గుజరాత్గా ఎంపికైంది. ఆ తర్వాత ఆవిడ అప్పటికే మెడిసిన్ చదువుతూ ఉంది. ఆ తర్వాత ముంబైకి అవకాశాల కోసం ముంబైకి వచ్చింది. అక్కడ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాక ఆవిడ తన ఫోటోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేసిందని విద్యాసాగర్ కేసు పెట్టాడు. దీనికి సంబంధించి 2013, 2015, 2018, 2023లో విడతల వారీగా డబ్బులు వసూలు చేశారని విద్యాసాగర్ ఆరోపించారు. అలాగే జగ్గేపేటలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో పొలం అమ్మే ప్రయత్నం చేసింది కాదంబరి జత్వాని. నా దగ్గర నుంచి మొత్తం 1,32,00,000 ట్రాన్స్ఫర్ చేయించుకుందని పేర్కొంటూ 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు నమోదు చేశాడు. దాని ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు నమోదు కాకముందే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారు. విశాల్ గున్ని వీళ్ళంతాను, హనుమంతరావు వీళ్ళు అక్కడి నుంచి తీసుకురావడానికి ఆ అమ్మాయిని. అంటే ఇది ఒక ప్లాన్డ్గా జరిగిందని అర్థమవుతా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి కొద్ది రోజులు గెస్ట్ హౌస్లో ఉంచి వేధించి ఆ తర్వాత కోర్టులో ప్రజెంట్ చేశారు. 40 రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు. దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున సెప్టెంబర్లో జత్వాని ఫిర్యాదు చేసిన తర్వాత కుక్కల విద్యాసాగర్తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్ని, అలాగే హనుమంతరావు అనే పోలీస్ అధికారి మీద కేసులు నమోదైనవి. జత్వాని కథనం ఏంటంటే, ముంబైకి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ మీద తాను ముంబైలో కేసు పెడితే ఆ కేసు ఉపసంహరించుకునేలా
తన మీద ఒత్తిడి తెచ్చేందుకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ పేర్లు ఆ రోజున ప్రచారంలోకి వచ్చినాయి. వాళ్ళని జిందాల్ సంప్రదిస్తే వాళ్ళ ఆదేశాల మేరకు ఈ ఐపీఎస్ అధికారులు శరవేగంతో స్పందించి కేసు నమోదు కాకముందే జత్వానీని పట్టుకొచ్చారు, వేధించారు. ఈ వ్యవహారంలో అధికారికంగా సజ్జన్ జిందాల్ పేరు ఇప్పటిదాకా తెర మీదకి రాకపోవటం గమనార్హం. అప్పుడు రాలేదు ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రాలేదు. అదే జిందాల్ ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయ్యాడు, కాంతి రాణా, విశాల్ గున్ని వీళ్ళంతా సస్పెండ్ అయ్యారు. వీళ్ళు మా మీద పెట్టిన కేసుని క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. సో హైకోర్టు దీని మీద ఏం తీర్పిచ్చిందంటే చాలా విచిత్రంగా, విచారణ కొనసాగించొద్దు వీళ్ళ మీద, అలాగే వీళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయొద్దని తీర్పిచ్చింది. ప్రస్తుతం ఆ కేసు సుప్త చేతనావస్థలో ఉందనుకోవాలి. ఎందుకంటే ముందుకు బాదు ఉపసంహరించుకోవడానికి లేదు. ఇక్కడ ఇవి రెండు వేరు కేసులు జత్వానీకి సంబంధించి. విద్యాసాగర్ పెట్టిన కేసు జత్వానీ డబ్బులు వసూలు చేసింది నా దగ్గర నుంచి అని, దాన్ని సిఐడి బ్యాంకు లావాదేవీలన్నీ చూసి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం అని ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రెండో కేసు ఏంటంటే జత్వానీ తనను పోలీసు అధికారులు వేధించారని కేసు పెట్టింది. అక్రమంగా ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నన్ను, నా కుటుంబ సభ్యులని. ఆ కేసులో పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ విచారణ పెండింగ్లో ఉంది. ఈ జత్వానీ కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు వసూలు చేసిందని సిఐడి ఛార్జ్షీట్ వేయడంతోనే వైసీపీ అనుకూల శక్తులు, మీడియా అందరూ ఒకసారిగా రెచ్చిపోయారు. అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియా ఏమని, అప్పుడు అంత హడావిడి చేశారు కదా, ఏదేదో కొంపలన్నీ మునిగిపోయినాయి అని చేశారు కదా, ఇప్పుడేమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే జత్వానీ ఒక బ్లాక్ మెయిలర్ అన్నట్టు, అలాగే పోలీస్ అధికారులంతా కూడా శుద్ధపూసలు అన్నట్టుగా వీళ్ళు రెచ్చిపోయారు 2 రోజులుగా సోషల్ మీడియాలో అంతా. యాక్చువల్గా సిఐడి ఆవిడ డబ్బులు వసూలు చేసిన మాట నిజమైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది, కానీ పోలీస్ అధికారులకి క్లీన్ చిట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వీళ్ళు రెచ్చిపోయారు. రిటైర్డ్ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్తో సహా ఆయనైతే ఏకంగా కొన్ని వీడియోలు కూడా చేశారు. వీళ్ళందరూ ఇవి 2 వేరు కేసులు అన్న విషయం మర్చిపోయారు. ఆవిడ డబ్బులు వసూలు చేసిందని మాత్రమే సిఐడి పేర్కొంది, కానీ ఆమెను సక్రమంగానే తీసుకొచ్చారు, ఆమెను కిడ్నాప్ చేయలేదు, ఆమెను హింసించలేదు, ఆమెను ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టలేదు అని ఛార్జ్షీట్ వేయాలి సిఐడి. పైగా ఆ కేసు విచారణ ప్రస్తుతానికి కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉంది, ఆగిపోయింది. ఇప్పుడు ఈ కేసులో సిఐడి ఇంకో కీలకమైన పిటిషన్ వేసింది. ఈ వసూళ్లకు సంబంధించిన కేసులో ఆమె తల్లి, జత్వానీ తల్లికి కానీ, తండ్రికి కానీ, సోదరుడికి కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో నిందితులుగా, అయితే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళని నిందితుల జాబితా నుంచి ఆ పేర్లు 3 తొలగించడానికి అనుమతి ఇవ్వమని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది విజయవాడ కోర్టులో. దీని మీద ఫిర్యాదుదారుడి వెర్షన్ కూడా తీసుకోవాలి కాబట్టి ఆ ఫిర్యాదుదారుడైన కుక్కల విద్యాసాగర్కి నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు ఈ నెల 29కి విచారణ వాయిదా వేసింది. కాదంబరి జత్వానీ విడుదల చేసిన లేఖ, సిఐడి తాజాగా వేసిన ఛార్జ్షీట్, అంటే ఆ 3 పేర్లు, ఆమె కుటుంబ సభ్యులు 3 పేర్లు తొలగింపు పిటిషను, వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి అయితే నెలకొంది. Like, share and subscribe to Rajaniti channel.